నోస్ట్రాడామస్ వర్సెస్ బ్రహ్మంగారు ఎవరి కాలజ్ఞానంలో ఏం చెప్పారు? 2026 గురించి ఏమన్నారంటే, కాలజ్ఞానం గురించిన ప్రస్తావన వచ్చిన వెంటనే తెలుగువారికైతే బ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తిగా నోస్ట్రాడామ్కు ఎంతో పేరుంది. భవిష్యత్తు గురించి ఇతను చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో నోస్ట్రాడామస్, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వారు చెప్పిన అంశాల గురించి తెలుసుకుందాం. మిచెల్ డి నోస్ట్రాడామ్. నోస్ట్రాడామస్గా పిలుచుకునే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. ఇతను 16వ శతాబ్దం ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కుడు, కాలజ్ఞాని. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. 17వ శతాబ్దానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రముఖ కాలజ్ఞాని. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది నమ్ముతారు. భవిష్యత్తును గురించి ఆయన చెప్పినవి నిజమయ్యాయని విశ్వసిస్తారు. వైఎస్సార్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారు నివసించాడని చెబుతారు. ఈ ప్రదేశం బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడే కాలజ్ఞానం చెప్పినట్లు ప్రజలు చెబుతారు. 2026 గురించి నోస్ట్రాడామస్ చెప్పిన జోస్యంలో ఏముందంటే, నోస్ట్రాడామస్ కాలజ్ఞానం ప్రకారం 2026 సంవత్సరంలో సుమారు 7 నెలలపాటు ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని, దీనివల్ల భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనితోపాటు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని కొందరు భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లో రక్తప్రవాహం. ఈ ఏడాదిలో స్విట్జర్లాండ్లో ఒక ప్రాంతం రక్తంతో నిండిపోతుందని ఆయన అంచనా వేశారు. పిడుగుతోపాటు ఓ ప్రముఖ వ్యక్తి మరణం. నోస్ట్రాడామస్ కాలజ్ఞానం ప్రకారం ప్రపంచంలోని ఓ ప్రముఖ వ్యక్తి ఈ సంవత్సరంలో పిడుగుపాటు వల్ల చనిపోతాడు. నోస్ట్రాడామస్ 1555లో ప్రచురించబడిన లెస్ ప్రొఫెటీస్ అంటే ద ప్రాఫెసీస్ అనే పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనల గురించి పేర్కొన్నారు. నోస్ట్రాడామస్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన అనేక విషయాలను చెప్పారు. వీటిలో చాలా వరకు నిజమయ్యాయని చాలామంది నమ్ముతారు. ఎడాల్ఫ్ హిట్లర్, లండన్ గ్రేట్ ఫైర్, మాజీ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, 9/11 ఉగ్రదాడులు వంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి నోస్ట్రాడామ్ ముందే ఊహించి చెప్పాడని అంటారు. కలియుగంలో ధర్మదేవతకు స్థానం ఉండదని, కరోనా వైరస్ గురించే ముందే ఊహించి చెప్పారంటూ బ్రహ్మంగారి కాలజ్ఞానికి సంబంధించిన కొన్ని వచనాలు, వ్యాఖ్యానాలు వైరలవుతుంటాయి. కాలజ్ఞానం అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకు వచ్చే పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అయితే బ్రహ్మంగారి జననం గురించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.